అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాగధార ఛానల్కి స్వాగతం. ఈరోజు చూడండి మా పిల్లల క్యారీ ఏం చేసినానంటే సిరాకు టమోటా పప్పు రైసు, అందులోకి నంచుకోవడానికి వడియాలు. పప్పు ఉంటే వడియాలు లేకపోతే ఎలా ఫ్రెండ్స్? వడియాలు మామిడికాయ ఊరగాయ పప్పు సూపర్ కాంబినేషను. పిల్లలకైతే ఆల్మోస్ట్ చేసేసినాను. పప్పు ఎలా చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే లెంత్ పెట్టినాను, తప్పకుండా అయితే చూడండి. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు అయితే అందరూ చేస్తారు, కానీ నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. వడియాలు అయితే మన ఇంట్లో ఫ్రెండ్స్ నేనైతే బయట తెచ్చుకోను. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మంచి ఎండాకాలంలో కొన్నైనా దండిగా పెట్టలేక ఈసారి ఒక్క రోజే పెట్టిన ఫ్రెండ్స్, ఎక్కువ రోజు పెట్టలేదు. ఎప్పుడు 2-3 రోజులు పెట్టుకుంటాను. మా పాపకు అందరికి పెట్టంపిస్తాను. ఈసారి ఒక్కరోజే పెట్టుకున్నా. ఒక్కరోజే నా వల్ల కాల, ఇంకా మానేసినాను. కానీ ఒక్కరోజైనా అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పచ్చడిలోకి పప్పులేకి ఎప్పుడైనా పిల్లలు అడుగుతారు. రోజు అయితే వేయించను. ఇలా కాంబినేషన్ బాగున్నప్పుడు అయితే ఖచ్చితంగా వేయించుతాను. వాళ్ళు అడిగితే మాత్రం అడిగితే మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాను. నాకు చేసి పెట్టే వరకు అయితే మనసు అయితే ఆగదు ఫ్రెండ్స్. పిల్లలు అడిగితే పాపం అడిగినారే చేసి పెట్టలేదు ఏది అడిగినా కూడా. కానీ వాళ్ళు పెద్దగా నన్ను అయితే కోరికలు కోరరు. కానీ అడిగినట్టు మాత్రం తప్పకుండా నా పిల్లలకైతే నేను చేసి పెడతాను. ఓకేనా? ఈ పప్పు ఎలా చేసినారో ఫుల్ తీడి అయితే పెట్టినాను. ఖచ్చితంగా చూడండి. మీ సపోర్ట్ అయితే నాకు ఫుల్ కావాలి. ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. నాగధార ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. మేము కూడా మధ్యాహ్నం ఒకేసారి చేసుకుంటాం ఫ్రెండ్స్. పప్పు అయితే చూడండి సూపర్గా వచ్చేసింది. పప్పు ఎంత మెత్తగా దుద్దుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్క ముక్క దుద్దితే మాత్రం పప్పు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. కొంతమంది పప్పు బ్యాడ్లు వేసినా కూడా పప్పు కూడా వదగదు. కానీ పప్పు అనేది బాగా ఉడకనిచ్చి మెత్తగా దుద్దుకోవాలి. ఆకు టమోటా అన్ని చింతపండు వేసేటప్పుడు ఒక ఎర్రగడ్డ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. పప్పు టేస్టే మారిపోతుంది. ఇది ఈరోజు మాకు మధ్యాహ్నం లంచ్ కూడా ఇది సిరాకు పప్పు, మన గేదె పాలు పెరుగు, వడియాలు కూడా కొన్ని ఎక్స్ట్రా నేను చేసిన మధ్యాహ్నం ఉంటాయని. రైస్ అయితే మధ్యాహ్నం చేసుకుంటాం ఫ్రెండ్స్. సంగటి చేసుకోవాలన్నా అన్నం చేసుకోవాలన్నా అనేది మధ్యాహ్నం అయితే. రైస్ అయితే మేము మళ్ళీ వండుకుంటాము. ఎందుకంటే నలుగురు ఉన్నాం కాబట్టి పొద్దున్నే చేసి కాదు. నేను ఆయన అయితే పొద్దున్నే చేసేస్తాను. ఇప్పుడు బాబు కూడా వచ్చిండాడు కదా, చిన్న బాబు వచ్చిండాడు, మా పాప ఉంది, అందరు ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం అయితే రైస్ వండుకుంటాము. ఇది పొద్దున్నే మా చిన్న వీడియో. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. నాగధార ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మరి ఇట్లు మీ శివకుమారి. బాయ్.